మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాము. నిర్గమకాండము 19వ అధ్యాయము 9వ వచనము. యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాటలాడునప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మకముంచునట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పెను. ప్రియ దైవజనమా, ఈ భాగములో దేవుడు మోషే వద్దకు కారు మబ్బులలో వచ్చేదనని చెప్తూ ఉన్నాడు. మనం ఆరాధించే దేవుడు గాఢాంధకారమును తనకు నివాసముగా చేసుకుని ఉన్నాడు అని దినవృత్తాంతములు 2వ గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనములో సొలొమోను రాజు పలుకుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కీర్తనాకారుడు 18వ కీర్తన 11వ వచనములో గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపచేసెను, జలాంధకారమును ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకొనెను అని వ్రాసాడు. ప్రియ దైవజనమా, ఎందుకు వెలుగైయున్న దేవుడు గాఢాంధకారమును తన నివాసముగా చేసుకున్నాడు అని మనము ధ్యానించినట్లయితే, మొదటగా ఆయన ఎవరు సమీపించలేని మహాపరిశుద్ధుడు అని మనము గ్రహించాలి. రెండవదిగా, అంత సులభముగా ఎవరికి అందుబాటులో లేని మహాఘనుడు అని గ్రహించాలి. సామాన్యంగా ఈ లోకంలో ఒక ఉన్నత పదవిలో ఉన్న ఒక వ్యక్తిని ఒక సామాన్యుడు కలవాలి అంటే అంత సాధారణంగా వారు అందుబాటులో ఉండరు. అలాంటిది సర్వోన్నతుడైన దేవుడు, మహాఘనుడైన ఆయన అంత సులభముగా అందుబాటులో ఉండేవాడు కాదు అని తెలియజేస్తూ ఉంది. మూడవదిగా, ఆయన సర్వ సృష్టికర్త అయినప్పటికీ ఈ భౌతిక ప్రపంచము లోపల బంధింపబడకుండా దానికి వెలుపల సర్వోన్నతుడిగా సార్వభౌమాధికారము కలిగి ఉన్నాడని తెలియజేస్తూ ఉంది. ప్రియ దైవజనమా, అంతటి పరిశుద్ధుడు, అంతటి మహాఘనుడు, అంతటి సర్వోన్నతుడు, మనుష్యులకు అందనివాడుగా ఉన్న ఆ దేవుడు మనిషి సమీపిస్తే మరణిస్తాడు అని ఆనాడు సీనాయి పర్వతము దగ్గర ప్రకటించిన దేవుడు, మనుష్యులకు తన వలన అటి శిక్ష రాకూడదు అని గాఢాంధకారమును తనకు మాటుగా చేసుకొని తన ప్రేమను, తన కృపను, తన కనికరాన్ని కనపరుస్తూ ఉన్నాడు. అటువంటి గొప్ప దేవుడు నీ కొరకు, నా కొరకు ఆ మహిమను, ఆ ప్రభావమును, ఆ ఘనతను విడచి ఈ లోకానికి శరీరధారిగా, పాపరహితుడిగా దిగివచ్చి నీ కొరకు, నా కొరకు తన ప్రాణాన్ని ఆ కల్వరి సిలువలో బలిగా అర్పించి ఈ దినం అబ్బా తండ్రి అని ఆయన కృపాసనము వద్దకు ధైర్యముగా సమీపించడానికి తన శరీరం అనే తెర ద్వారా ఒక మార్గాన్ని తాను చిందించిన రక్తము ద్వారా ఆయన ఏర్పరచాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, అర్థం చేసుకుంటున్నావా ఆయన ప్రేమను, ఆయన త్యాగాన్ని? అంత మాత్రమే కాదు, నీ జీవితంలో గాఢాంధకారమైన పరిస్థితులు నిన్ను చుట్టుముట్టినప్పుడు దేవుడే ఉంటే నాకెందుకు ఈ పరిస్థితి, దేవుడే ఉంటే నాకెందుకు ఈ చీకటి అని నీవు ప్రశ్నిస్తున్న సందర్భంలో కూడా ఆ గాఢాంధకారములో నీతోనే ఉన్నాడు అని తెలియజేస్తూ ఉంది. ప్రియ దైవజనమా, మన ఊహకు అందనంత అతీతుడు ఆయన, అద్వితీయుడు, సర్వోన్నతుడు అయినప్పటికీ మనందరికీ అందుబాటులో ఉండడానికి, మన పాపమును పరిహరించడానికి, తిరిగి మనందరినీ తనతో కూడా యుగ యుగములు సజీవులుగా కూర్చుండబెట్టుకొనడానికి ఈ లోకానికి రిక్తునిగా దిగి వచ్చాడు. ఆ ప్రేమను, ఆ త్యాగాన్ని ఇంకా ఎంతకాలం చులకనగా చూస్తావు? ఎంతకాలం రక్షణను నిర్లక్ష్యం చేస్తావు? రక్షణ పొంది కూడా ఎంతకాలం నామకార్థంగా జీవిస్తావు? ఇకనైనా రోషము కలిగిన భక్తిని ఆయన కొరకు చేయడానికి ఒక తీర్మానం తీసుకొనగలవా? తీసుకుంటే ఈ ప్రార్థనలో ఏకీభవించు. మహాఘనుడా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మహిమగల రాజా, నీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. నా తండ్రి, సమీపింపరాని తేజస్సులో నివసించువాడవైనప్పటికీ
మా సమీపమునకు దిగివచ్చి నీ సామీప్యములోనికి మమ్ములను తీసుకొని వెళ్ళడానికి, నీతో కూడా యుగయుగములు జీవింపచేయడానికి మీరు చేసిన గొప్ప త్యాగమును అనుక్షణము తలపోసుకుంటూ మా జీవితాంతము నీ కొరకు నమ్మకంగా జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు ఏమి కాచుకొనవలెను? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమెన్.